బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్ కింగ్ నాగార్జున చెప్పినట్లుగానే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రణరంగంగా మారింది. ఆదివారం రోజు దివ్యల మాదిరి, ఆయిషా జీనత్, శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. వైల్డ్ కార్డ్ అనే పేరుకు తగ్గట్టుగానే మాధురి, జీనత్ మరీ వైల్డ్గా ప్రవర్తిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్లో నిన్నటి ఎపిసోడ్లో ఆడపిల్లల మధ్య రచ్చ జరిగింది. తెలుసుకుందామా? హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. అబ్బో, వాళ్ళ అరుపులు కేకలతో హౌస్ మొత్తం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్లో రీతు, ఆయిషా మధ్య ఓ డిస్కషన్ జరిగింది. ఓ రేంజ్లో రీతు, ఆయిషా మధ్య వాగ్వాదం జరిగింది. రీతు చౌదరి దగ్గర డీమన్ పవన్ కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. రీతుని ఉడికించాలని ఆయిషాతో పులిహోర కూడా కలిపాడు. గార్డెన్ ఏరియాలో ఆయిషాతో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు. అది కూడా ఓ రేంజ్ రొమాంటిక్ డ్యాన్స్. దాంతో రీతుని ఏడిపిస్తూ ఇమ్ము కూడా ఆట పట్టించాడు. వామ్మో, మా పిల్లకు అన్యాయం చేశాడయ్యో, నిద్రమబ్బోడు, కొత్త పిల్ల రాగానే మా పిల్లని ఇలా వదిలేశాడు, నీకేం పోయేకాలం వచ్చిందిరా అంటూ సరదాగా ఏడిపించాడు ఇమాన్యుయల్. దానికి రీతు మరింతగా రగిలిపోయింది. డ్యాన్స్ చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్తూ వస్తావా రీతు అని అడిగితే డీమాన్ అడిగాడు కాబట్టి లేదు, నేను తర్వాత వస్తాను కూడా రీతు చెప్పింది. ఇంతలో ఏ మాత్రం మాకు సిగ్గుశరం ఉండదా, లేదనుకుంటున్నావా, ఇంత చూసినాక కూడా నీతో వస్తుందంటూ కూడా ఇమాన్యుయల్ రీతుని ఏడ్పించాడు. దాంతో రీతు చౌదరి డీమాన్ పవన్ పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు. రీతు అలగడంతో ఆమె బుజ్జగించేటువంటి పనిలో పడ్డాడు ఇమాన్యుయల్. అయితే కాస్త నువ్వు గేమ్ ఆడాలిరా, కాన్సన్ట్రేట్ చేయాలి కదరా అన్న ఉద్దేశంతో రీతు చెప్పింది. సో ఆ తర్వాత రోజు ఉదయాన్నే గిన్నెలు కడగడానికి వెళ్ళి రీతుకు పట్టరాని కోపం వచ్చింది. కళ్యాణ్ను పిలిచి ఎవరైనా తినడానికి లేట్ అయితే అర్ధరాత్రి తినే వాళ్ళైతే తీసి పక్కన పెట్టుకోమని చెప్పు కళ్యాణ్, పొద్దున నా వల్ల అవ్వదనే కదా నైట్ గిన్నెలు దోముతుంది, మళ్ళీ పొద్దున మళ్ళీ గిన్నెలు వస్తే ఎలా అంటూ కూడా రీతు కొంచెం సీరియస్ అయింది. అయితే ఇదే విషయం దివ్యకి కూడా చెప్పింది. ఆ తర్వాత మరో హౌస్మేట్ ఆయిషా దగ్గరికి వెళ్ళి రీతు రాత్రి నిన్న గిన్నెలు కడిగింది కదా, కానీ ఎవరో మార్నింగ్ దోశపిండి గిన్నె అక్కడ పెట్టారు, అది నువ్వు క్లీన్ చేస్తావా అని కూడా అడిగాడు. సో బ్రేక్ఫాస్ట్ నుండి లంచ్ వరకు వాడినటువంటి గిన్నెలే మాత్రమే నావి. తర్వాత రీతు పని అని కూడా చెప్పింది ఆయిషా. ఆ తర్వాత ఆయిషా కిచెన్లోకి వెళ్ళింది అండ్ అక్కడ కడగని ఉన్నటువంటి దోశపిండి గిన్నె కనిపించింది. బట్ దాంతో అక్కడ కొంచెం బ్యాలెన్స్ పెట్టింది, అది ఫినిష్ చేస్తావని కూడా మామూలుగానే అడిగింది. అండ్ నేను క్లియర్గా చెప్పాను కదా, సో అక్కడ నేను అన్నీ క్లియర్గా చేశాను, అక్కడ ఉన్నటువంటి నేను క్లియర్ చేయను అని కూడా రీతు చెప్పడంతో ఈ గిన్నె నిన్న నైట్ది అది కూడా అని ఆయిషా చెప్పింది అనమాట. సో డ్యూటీ గురించి చెప్పినప్పుడు నువ్వే చెప్పావు నైట్ చేయకపోతే మార్నింగ్కి కూడా యాడ్ అవుతుందని కూడా, ఇదే నేను చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అని కూడా కొంచెం ఆయిషా చాలా గట్టిగా అడిగింది. అండ్ రేషన్ మేనేజర్ ప్లీజ్ టాక్ టు అంటూ కూడా దివ్య వైపు చూసింది రీతు. దాంతో ఇద్దరి మధ్యలో ఓ రేంజ్లో వచ్చిన ఫైర్ అయితే అయింది. ఇది నిన్నటిది, అంటే నీ డ్యూటీ కూడా నేనే చేయాలన్న ఉద్దేశంతో తోమాలని కూడా ఆయిషా అడిగింది. బట్ అది నిన్నటిదే అని చెప్పింది అండ్ అంతటితోటి అది అయిపోయింది. సో దాంతో ఏం చేసిందంటే రీతు కొంచెం సీరియస్ అయిపోయింది. దీంతో ఏం వినాలి చెప్పు అంటూ కూడా ఆయిషా కూడా రెచ్చిపోయింది. ఇద్దరి మధ్య ఓ రేంజ్లో గొడవ అయితే జరిగింది. మధ్యలో కళ్యాణ్ దూరాడు, కానీ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడా తగ్గలేదు. ఆ మధ్యలోనే వచ్చినటువంటి కళ్యాణ్కు కూడా ఆయిషా ఇచ్చి పడేసిందనే చెప్పాలి. ఎందుకు నువ్వు నాతో వాదిస్తున్నావు, నేనేం తప్పు చేశాను, ఇప్పుడు ఇక్కడ ఇది ఖాళీ చేయని నాకు స్పేస్ కావాలని చెప్పడం అంతే, అది నా తప్ప అని కూడా తర్వాత చేస్తాను చెప్తే సరిపోయేది కదా అని కూడా అడిగింది. బట్ దాని కెప్టెన్ని అడుగు, రేషన్ మేనేజర్ని అడుగు అంటే నేనేం చేయాలి చెప్పు అని కూడా ఆయిషా కొంచెం కళ్యాణ్పై అరిచింది. అండ్ ఇక నీ పని నువ్వు చేయకపోతే కదా నేను అడుగుతున్నాను, ఊరికే నేనేం నీ గురించి చెప్పట్లేదు, రీతు ఫస్ట్ టైం నువ్వు కరెక్ట్గా ఉండు. అండ్ రీతు కూడా కొంచెం చాలా వరకు అయితే రెచ్చిపోయింది. కానీ ఆయిషా దెబ్బకు రీతు తేలిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆవిడ పాయింట్ కొంచెం చాలా రైజ్ ఉంది. అండ్ నువ్వు ఉండవే ఫస్ట్ అని చెప్పేసి, నువ్వు ఉండు ఊరుకే అని చెప్పేసి కూడా కొంచెం వాళ్ళ మధ్య అయితే గొడవ జరిగింది, ఊరుకో అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఏదన్నా అంటే మాత్రం నిన్న అంటావు ఆయిషా అని కొంచెం ఆయిషా వెక్కిరించింది. కానీ దాని తర్వాత లాభం లేకుండా పోయింది. సో ఫైనల్గా ఆయిషా ఓ రేంజ్లో అయితే ఇచ్చి పడేసింది రీతుకు. సో అయితే ఈ బిగ్ బాస్ హౌస్లో మొత్తంగా ఫస్ట్ టైం అంటే ఆడవాళ్ళ మధ్యలో ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారో, సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళ మధ్యనే గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ దివ్యల మాదిరి అండ్ మోక్ష వీళ్ళు సైలెంట్గా అక్కడెక్కడో చూస్తూ ఉండిపోయారు. బట్ వాళ్ళు ఫ్రేమ్లో కూడా ఒక్కోసారి కనిపించలేదు. బట్ ఏదేమైనా కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి కొంచెం బిగ్ బాస్ సీజన్ 9 మరింత వైల్డ్గా మారిందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. బట్ ఇది ఇప్పుడే జస్ట్ శాంపిల్. సో ముందు ఇంకా ఉంది అని కూడా ఒక చిన్న హింట్ అయితే ఇస్తున్నారు. సో చూడాలి మరి ఇన్ కేస్ ఆ బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ వీక్ అయితే వాళ్ళకి ఎలిమినేషన్ లేదు కాబట్టి నెక్స్ట్ వీకా లేకపోతే ఏదా అనేది తెలియదు. బట్ ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారో చూడాలి మరి. సో మరి ఈ వీక్లో ఎలిమినేషన్స్ ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ అయితే ఉన్నారు. సో మరి ఆ 6 మెంబర్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.